వెంకటేశ్వర స్వామికి విముక్తి కలిగిస్తారా లేదు? ఆయనేమో అందరికీ ముక్తి ప్రదాత. మన ఆయనకి దళారుల బారి నుంచి ఎవరు విముక్తి కలిగిస్తారో అదే ఇక్కడ ప్రశ్న. ఈ సీట్లో ఇంకొక కీలకమైనది రాజకీయమైన పేర్లు లేవు దీంట్లో. రాజకీయంగా పెద్ద పెద్ద పేర్లు వినిపించాయి, పెద్ద పెద్దవి ఇచ్చాయి, అవే ఇందులో లేవు. మరి తర్వాత చేరుస్తారా, చేర్చరా? అలాగే ఇప్పుడు ఈ మొత్తంలో ఇప్పుడున్న ప్రస్తుత అప్పటి గత సీఓ అయినటువంటి ఆయన ఈవోను విచారించలేదు. సో ఇప్పటికి కూడా గ్యాప్స్ మిగిలే ఉన్నాయి. ఈ సిట్ నుంచి ఈ రెండు పార్టీలు, రెండు పక్షాలు కూడా నేర్చుకోవాల్సిన పాఠాలు మటుకు చాలా ఉన్నాయి. దేవుణ్ణి భక్తులకు వదిలేసి, మతాన్ని విశ్వసించే వాళ్ళకు వదిలేసి, రాజకీయాలు కొండ కిందకి వచ్చి చేసుకోవడం చాలా మంచిది. ఈ నెయ్యి ఉదంతంలో కానీ, పరకం అనే ఉదంతంలో కానీ మనకు కనిపించే పాఠం అదొక్కటే. ఇంకా ఫర్దర్ థింగ్స్ డిపెండ్ ఆన్ కోర్ట్. అవును సార్, హైకోర్టుపై పెత్తనం, సుప్రీం జడ్జి హెచ్చరికలు. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఆయన మొన్న మాట్లాడుతూ ఒక ముఖ్యమైన ఇది చేశారు. ఏమని అంటే, హైకోర్టులకు ఎవరు న్యాయమూర్తులుగా వెళ్ళాలి అన్నది ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గం. ఇంకా చెప్పాలంటే కేంద్రం చెప్పిన ప్రకారం నడిస్తే అసలు న్యాయ వ్యవస్థ స్వతంత్రత పోతుంది అని చెప్పారు. ఊరికినే ఆయన సిద్ధాంతం చెప్పలే. ప్రస్తుత అంటే గత న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి గవాయ్, జస్టిస్ చీఫ్ జస్టిస్గా బిఆర్ గవాయ్ ఉన్నప్పుడు కొలీజియం అక్టోబర్లో ఒక ప్రకటన చేసింది. ఏమనంటే, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ అతుల్ శ్రీధరన్ను ఛత్తీస్గఢ్ హైకోర్టుకు పంపిస్తూ ఇదివరకు మేము కొలీజియంలో తీర్మానం చేశాము, కానీ ఆయన్ను ఛత్తీస్గఢ్కు కాకుండా అలహాబాద్కు పంపించమని కేంద్రం చెప్పింది. కాబట్టి కేంద్రం సిఫార్సును దృష్టిలో పెట్టుకొని ఆయన అలహాబాద్ హైకోర్టుకు లేదా ఉత్తరప్రదేశ్లో హైకోర్టుకు పంపడం అయినది అని కొలీజియం తీర్మానం చేసింది. ఈ విషయమే ఆయన పేరు తీసుకురాలేదు, కానీ ఇలా చెప్పడం అని ప్రస్తావించారు. నిజంగా ఇది చాలా తీవ్రమైన విషయం. అసలు కొలీజియం వ్యవస్థ, స్వయం ప్రతిపత్తి, న్యాయమూర్తుల నియామకం, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, ఈ మూడు విడివిడిగా ఉండాలి. ఇందాక రాజ్యాంగం గురించి మనం మాట్లాడాం కదా, రాజ్యాంగం చెప్తున్న అతి ముఖ్యమైనది 3 స్తంభాలు: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ మన మీడియాను 4th ఎస్టేట్ అంటున్నారు. ఈ 4 కలిసి చేయాలంటే జ్యుడిషియరీ మీద ఎగ్జిక్యూటివ్ పెత్తనం ఏంటి? వాళ్ళు చెప్పారు కాబట్టి మేము హైకోర్టు న్యాయమూర్తిని అక్కడికి కాకుండా ఇక్కడికి పంపిస్తున్నామంటే వాళ్ళు చెప్పినట్టే ఇంకంతే కదా దాని అర్థం. ఈ విషయంలో ఉజ్జల్ భయాన్ చాలా బహిరంగంగానే, నేను దీంట్లో తటపటాయించట్లేదు, ఇది బాహటంగానే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా, ఇంతకుముందు ఎప్పుడు లేదు ఈ విధంగా ఏ హైకోర్టుకు ఎవరిని పంపించాలో అధికారంలో ఉన్నవాళ్ళు చెప్పేటైతే ఇంకా న్యాయ వ్యవస్థ స్వతంత్రత పోతుంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత పోతే దేశంలో పౌర హక్కులు, ప్రజాస్వామ్యం అనే వాటికి అసలు అర్థం లేదు అని చెప్పింది చీఫ్ జస్టిస్, ప్రస్తుత చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు. నిన్న రిపబ్లిక్ నిన్న సందేశం ఇచ్చారు ఆయన. సుప్రీంకోర్టు అనే దానికి న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటే కనుక అసలు పౌరులకు రక్షణ లేకుండా పోతుంది అని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. ఇవి చూడండి, మొదటి నేను చెప్పిన దానికి కంటిన్యూషన్. నిన్న జస్టిస్ మురళీధరన్ అని గతంలో ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు, చాలా సమర్థుడు. నేను కూడా ఆయన కలిసాను, ఇంటర్వ్యూ కూడా చేశాను. ఆయన నిన్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్కి వచ్చారు. ఆయన అక్కడ మాట్లాడుతూ చెప్తున్నారు, ఇప్పుడేం ఊహాగానం కాదు, చాలా స్పష్టంగా కనిపిస్తుంది హైకోర్టు న్యాయమూర్తుల్లో ఏ విధంగా కేంద్రం జోక్యం చేసుకుంటుందో. మనం చూసాం కదా, ఆంధ్రప్రదేశ్లోనో తమిళనాడులోనో లేకపోతే ఇంకో చోట వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు దాని మీద రకరకాల. మొన్న అయితే ఒక న్యాయమూర్తి గారు పదవీ విరమణ చేస్తుంటే నేను పలానా ఆయన దీనివల్లే అవగలిగానని ఆయన బహిరంగంగా చెప్పాడు సత్కార సభలో. ఇవన్నీ గతంలో లేనివి, కొంచెం ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయాలు ఇవి. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కనుక కాపాడుకోలేకపోతే ఇంకా పౌరులకు అక్కడి నుంచి చట్టబద్ధంగా జరుగుతుందనే నమ్మకము ఉండదు. సో ఇది అది కూడా హైకోర్టు అనేది అది రాజ్యాంగ న్యాయస్థానం. రాజ్యాంగం అమలు అవుతుందా లేదా చెప్పాల్సింది సుప్రీంకోర్టు. అది కూడా చెప్పింది. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం. కాబట్టి హైకోర్టుకి వెళ్ళినా కూడా సుప్రీంకోర్టుకి వెళ్తాయి. కానీ బేసిక్గా రాజ్యాంగ న్యాయస్థానం హైకోర్టు. ఏ రాష్ట్రంలో వాళ్ళు రాజ్యాంగ రీత్యా ఇది అన్యాయం అని చెప్పడానికి. కాబట్టి రాజ్యాంగ న్యాయస్థానాలకే రక్షణ లేకుండా వాళ్ళు చెప్పిన వాళ్ళనే నియమించి
నియమించామని ప్రకటిస్తే ఏం జరుగుతుంది? ఇంకోటేమో కొలీజియం, దాని స్వయం ప్రతిపత్తి, దీని మీద ఇంత దుమారం రేగుతూ ఉంటే మరి ఏ విధంగా కొలీజియం వాళ్ళు చెప్పారు కాబట్టి మేము మార్చాము అని చెప్పారు. ఇప్పుడు ఈ జస్టిస్ మురళీధరన్ పేరు 3 సార్లు పంపించారు సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా వేయమని, కానీ వేయలా. ఆయన చివరకు హైకోర్టులోనే పదవి, చిన్న త్రిపురకో ఎక్కడికో పంపించారు, అక్కడే పదవి విరమణ చేశారు ఆయన. కాకపోతే ఈ విమర్శలన్నీ అయిన తర్వాత ఈ మధ్య ఆయన ఏదో అంతర్జాతీయ న్యాయ పదవికి ఒకదానికి సిఫార్సు చేశారు. కానీ వీళ్ళు ఇంత అంటే ఇక్కడ జస్టిస్ ఉజ్జల్ భయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉండి విమర్శ చేస్తున్నారు, అది గమనించాల్సింది. కాబట్టి న్యాయ వ్యవస్థను రక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇక్కడ. సార్ అమెరికా వీసా షాక్ భారతీయులపై వేటు అతి దారుణమైంది. ఇది కూడా స్వాతంత్ర దినోత్సవం సర్వసత్తాకం అనుకున్నప్పుడు సార్ 1,50,000 మంది అమెరికన్ భారతీయులు వచ్చారు సార్, మన దేశంలో ఉన్నారు.